హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎంబి డ్రీమ్వర్స్కి స్వాగతం. ఈరోజు మన రివ్యూ ఏంటంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే. ఇంకా సినిమా ఎలా ఉందంటే ఒకసారి చూడొచ్చు, నాకైతే పర్వాలేదు అనిపించింది. సో ఫ్రెండ్స్, మా రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం కేఎంబి డ్రీమ్వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సినిమా చూసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే నో వే హోమ్ క్లైమాక్స్లో డాక్టర్ స్ట్రేంజ్ వేసిన మ్యాజిక్ స్పెల్ వల్ల ప్రపంచం మొత్తం పీటర్ పార్కర్ని మర్చిపోయింది. చివరికి అతని ప్రాణ స్నేహితుడు నెడ్ మరియు లవర్ ఎంజే కూడా అతను ఎవరో గుర్తుపెట్టలేరు. పీటర్ పూర్తిగా ఒంటరివాడై ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకొని పాత సూటిని తానే కుట్టుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాడు. ఆ పాయింట్ మైండ్లో ఉంటేనే ఈ సినిమాలో పీటర్ పడే మానసిక బాధ, ఒంటరితనం మీకు బాగా కనెక్ట్ అవుతాయి. సో ఇంక కథ విషయానికి వస్తే నో వే హోమ్ ఎన్కోర్స్ తర్వాత పీటర్ పార్కర్ పూర్తిగా ఒంటరివాడైపోతాడు. ఎంజే నెట్ తనను మర్చిపోవడంతో న్యూయార్క్లోని ఒంటరిగా ఉంటూ కేవలం క్రైమ్ ఫైటింగ్ మీదే ఫోకస్ పెడతాడు. అయితే ఈ ఒంటరితనం అండ్ ప్రెజర్ వల్ల పీటర్ శక్తుల్లో ఒక కొత్త మార్పు వస్తుంది. కోపం వచ్చినప్పుడు కళ్ళు బ్లాక్గా మారడం, చాలా వైల్డ్గా ఆవేశంగా మారడం జరుగుతుంది. సరిగ్గా ఇదే టైంలో డ్యామేజ్ కంట్రోల్లో అధికంగా ఉన్న ఒక అదృశ్య శక్తి విలన్ వల్ల నగరానికి పెద్ద ముప్పు వస్తుంది. ఆ క్రమంలోనే మ్యూటెంట్ శక్తులున్న జీన్ గ్రే శాండీ సిక్ ఎంట్రీ ఇస్తుంది. అయితే ఆ అదృశ్య విలన్ ఎవరు, తన కొత్త పవర్స్ కంట్రోల్ తప్పకుండా పీటర్ నగరాన్ని ఎలా కాపాడాడు, నెట్ కనిపెట్టిన స్పైడర్ ట్రాకల వల్ల కథ ఎలాంటి మలుపు తిరిగింది అనేది అసలు కథ. ఇంకా టామ్ హాలండ్ ఇప్పటి వరకు తను చేసిన స్పైడర్ మ్యాన్ సినిమాల్లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఒకవైపు ఒంటరితనం, మానసిక బాధను చూపిస్తూనే మరోవైపు యాక్షన్ సీన్స్తో జీవించాడు. సూట్ వేసుకొని తన పడే కష్టాలు ఆడియన్స్కు బాగా కనెక్ట్ అవుతాయి. ఇక జెండియా తన పరిధి మేర బాగా చేసింది. ఇంకా కొత్తగా వచ్చిన శాండీ సింగ్ యాక్టింగ్, స్క్రీన్ మీద కనిపించే ఆ విధానం మరియు క్యారెక్టర్ ఎంట్రీ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. హల్క్గా మార్క్ రఫేలో, పనిషర్గా జాన్ బెర్నార్డాల్ కొన్ని సీన్స్లో కేక పెట్టించారు. ఇంకా దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్యాటరన్ చేసిన మంచి పని ఏమిటంటే నో వే హోమ్ మల్టీవర్సెస్ హంగామా మళ్ళీ రిపీట్ చేయకుండా పీటర్ పార్కర్ ఒంటరి జీవితాన్ని చాలా ఎమోషనల్గా, రియాలిటీగా చూపించడానికి ట్రై చేశాడు. ఫస్ట్ హాఫ్లో స్టోరీ, క్యాస్ట్ను సెట్ చేయడానికి టైం తీసుకున్నా సెకండ్ హాఫ్లో యాక్షన్ అండ్ డ్రామాతో నడిపించాడు. ఇంకా 3Dలో చూసేవారికి ఇది ఒక నెక్స్ట్ లెవెల్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మైకిల్ జియాచినో బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్షన్ బ్లాక్స్లో థియేటర్ దద్దరిల్లేలా చేస్తుంది. ఇంకా గ్రాఫిక్స్ అతిగా లేకుండా నీట్గా కుదిరాయి. ప్లస్ పాయింట్స్: టామ్ హాలండ్ వన్ మ్యాన్ షో అండ్ ఎమోషనల్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. ఇంకా బాగా అనిపించినవి హల్క్, పనిషర్ మరియు గ్రీన్ గ్రే పాత్రలు ఎంట్రీ, 3D విజువల్స్ మరియు థియేటర్ ఎక్స్పీరియన్స్. మైనస్ పాయింట్స్: నో వే హోమ్ అంత రేంజ్ ఎమోషన్స్ అయితే ఇందులో ఆశించలేం. ఇంకా క్లైమాక్స్లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండడం వల్ల కాస్త గందరగోళంగా రొటీన్ మార్వల్ ఫార్ములాలాగా అనిపిస్తుంది. కేవలం పక్క యాక్షన్ ఆశించి వెళ్ళే వారికి ఈ ఎమోషనల్ డ్రామా కొంచెం సాగతీత, ల్యాగ్ అనిపించవచ్చు. ఇంకా హల్క్ క్యారెక్టర్ స్క్రీన్పై టైం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఈ మూవీలో 2 చోట్ల కిస్ సీన్స్ ఉంటాయి. అవి తప్పితే మిగతా సినిమా అంతా ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా చూడొచ్చు. సో ఫైనల్గా నా ఒపీనియన్ వచ్చి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే భారీ అంచనాలు లేకుండా థియేటర్కి వెళ్ళే మార్వల్ ఫ్యాన్స్కి ఒక క్రేజీ రైడ్. ఈ మూవీ లార్జ్ స్క్రీన్స్ లేదా 3Dలో చూస్తే యాక్షన్ అండ్ ఎమోషన్ డ్రామా ఖచ్చితంగా మంచి కిక్ ఇస్తుంది. ఇంకా నా రేటింగ్ వచ్చి 3/5. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.